ఆహార సంక్షోభం రాకూడదంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్నారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఫార్మాసిటీ ప్రాంతంలో ఏమి జరుగుతుందనే అంశంపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, టీఆర్ఎస్ చీఫ్ కవిత, పలువురు నేతలు పాల్గొన్నారు. పాలకులు అభివృద్ధి పేరిట రైతాంగాన్ని ఆగం చేస్తున్నారన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం మద్దతు ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం రైతుల భూములను లాక్కుందన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. వెలుగుమట్లలో తాను పోరాటం చేయటం వల్లే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదన్నారు కవిత. ముఖ్యమైనటువంటి ఆహారం సరే, ప్రకృతి మనకు వ్యవసాయ భూములు ఇచ్చింది, నదులు ఇచ్చింది, మనకు నీటి వసతి ఉన్నది, ఎన్నో ప్రకృతి సిద్ధంగా మనకు లభ్యమవుతున్నాయి. కానీ ఇవాళ వ్యవసాయం అంటే భారతదేశంలో ఇక్కడ ఆర్థిక అంటే ఆహార సంక్షోభం రావద్దు అనంటే, ఆహార కొరత ఏర్పడద్దు అనంటే, భవిష్యత్తులో అందరికీ ఆహారం లభ్యం కావాలనంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయం ఒక ముఖ్యం. వ్యవసాయాన్ని కాపాడడం అంటే వ్యవసాయదారుని కాపాడుకోవాలంటే వ్యవసాయ భూముల్ని కాపాడుకోవాలి. మనం క్రమంగా వ్యవసాయ భూముల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటే ఏమైపోతుంది? ఇప్పుడే చూడండి, హైదరాబాద్లో 50 కిలోమీటర్లు కాదు 100 కిలోమీటర్ దూరం కూడా మొత్తం రియల్ ఎస్టేట్ ప్లాట్లు కనబడతానే ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఆ రాళ్ళు గుట్టలు అన్నీ కూడా మాయమైపోయి ఇప్పుడు అంత కాంక్రీట్ భవనాలు వచ్చేస్తున్నాయి చుట్టుపక్కల. సో ఏం తింటారు రేపు తినాలి మనం? భూములు మొత్తం పోతే, వ్యవసాయ భూముల యొక్క ఎక్స్టెంట్ తగ్గిపోతే రేపు తెల్లారి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేదాన్ని ఇటు పాలకులు ఆలోచించాలా, శాస్త్రవేత్తలు ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ పరిశ్రమ ఏదైతే తీసుకొస్తారో కాలుష్యమే ఉండదు. కాలుష్యము లేనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అనేది ఒకటి. మరి అభివృద్ధి జరగాలంటే ఎక్కడో ఒక చోట భూమి సేకరణ తప్పదు కదా అనేటువంటి ఒక వాదన వాళ్ళు తీసుకొస్తున్నారు. మన దేశంలో ఏ అభివృద్ధి నమూనా అయితే ఇవాళ అమల్లో ఉందో అది కాంగ్రెస్ పార్టీ కాలంలోనే ప్రారంభమైంది. వాడు వదిలేసిన చోట భారతీయ జనతా పార్టీ పట్టుకొని దాన్ని ఇంకా వేగంగా పరిగెత్తుంది. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా వచ్చినా వాళ్ళు అదే పద్ధతి ద్వారా అమలు చేస్తున్నారు. ఈ మొత్తము అభివృద్ధి నమూనా ఏ స్థాయికి చేరుకుందంటే రైతాంగానికి రాజ్యానికి మధ్యన ఒక వైరుధ్యము తప్పడం లేదు. ఎక్కడ పోయినా ఎక్కడ అభివృద్ధి అయినా భూమిని తీసుకోవాలి, భూమి తీసుకొని భూమిలో వాళ్ళు అనుకున్నట్టు పోనీ పరిశ్రమలు ప్రజలు వద్దంటారా అంటే స్టీల్ ప్లాంట్ కావాలని వైజాగ్ దగ్గర 1960లో 70లో పెద్ద ఉద్యమం జరిగింది. ఒక పరిశ్రమ కావాలని. ప్రజలు పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. పోయిన ప్రభుత్వం ఏం చెప్పింది? నిస్సిగ్గుగా ఒక ప్రకటన చేసింది. 13,500 ఎకరాలను మేము అక్వైర్ చేసినామని చెప్పింది. కానీ వాస్తవానికి 3,500 ఎకరాలు మన కందుకూరు మండలంలో అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. అట్లనే ఇంకొక మండలంలో యాచారంలో 6,500 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. కానీ పట్టా ల్యాండ్ ఇయ్యమని తెగేసి చెప్పి రైతులు ఆనాడే కోర్టులకు పోయినారు. ఆనాడే స్టేలు వచ్చినాయి. అవార్డుల మీద స్టే వచ్చింది, డిక్లరేషన్ మీద స్టే వచ్చింది, నోటిఫికేషన్ మీద కూడా స్టే వచ్చింది. అయినా సరే రిపీటెడ్గా అబద్ధాలు ఏం చెప్పినాయి? ఆనాటి ప్రభుత్వం కూడా 13,500 ఎకరాలకు మేము ఫార్మాసిటీ పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళు అదే అబద్ధం కొనసాగిస్తున్నారు. నిన్న మన వాళ్ళందరూ కలిసినాను, సరస్వతి గారిని, మన రైతన్నలందరినీ. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సరే ఇది మనం అంటే ఫ్యూచర్లో నేను ఇట్లా ఉండదలుచుకోలేదు కాబట్టి చెప్తున్నా మీకు. ఏమంటున్నారంటే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కనీసం కోర్టు స్టే ఉందంటే రాకపోతుండే పొలంలోకి. ఇప్పుడైనా వీళ్ళు కోర్టు స్టే ఉందన్న బేఖాతరు చేసి పొలంలోకి వస్తారు, గ్రీన్ఫీల్డ్ హైవే వేసుకుంటూ పోతూనే ఉన్నారు. రాజకీయాలలో గ్రీన్ఫీల్డ్ హైవే మీద స్టే ఉందని చెప్తుంటే ఎల్ఎన్టీ కంపెనీ వాడు బాజాబ్తా బలవంతం వచ్చి పనులు చేస్తున్నారు. అంటే ఒక దగ్గర మనం మౌనంగా ఉండిపోయినాం కాబట్టి ఇంకో దగ్గర ఇది జరుగుతుంది.